పవన్ కళ్యాణ్ కొన్ని సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలు చేశారు. ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేసినట్టు ప్రకటించారు. అక్కడున్న నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి అని చెప్పారు. నాకు నచ్చిన విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆగస్టు 15 నాటికి కమిటీలన్నీ పూర్తి చేస్తానన్నారు. మన కార్యవర్గంతోనే జెండా పండుగ చేయాలని తేల్చి చెప్పారు. నన్ను ప్రశ్నించడం మానిన ఆదేశాలు పాటించండి అన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు సొంత కార్యకర్తలకి. జనసేన నాయకులు బలపడాలి కానీ నేతలు చప్పబడిపోయారు అంటూ వ్యాఖ్యానించారు. పదవులు రాగానే చాలామంది మెత్తబడిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు నడిచాను, ఇకపైన నేను చెప్పినట్టు మీరు నడవండి అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు. కులాల కోసం రాలేదు, ఎవరినో అరెస్ట్ చేయించడానికి నేను రాజకీయం చేయడం లేదు, నేను వ్యూహం రచిస్తా, మీరు పాటించండి అని చెప్పారు. నన్ను ప్రశ్నించడం మానేయండి, నా ఆదేశాలను పాటించండి అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడాము మనం అని ఎందుకు అనుకోరు, మీరు ఎదగడాన్ని నన్ను వాడుకుంటానని సహించను అంటూ ఇంకో పక్కన కొంతమంది విమర్శలకి చెప్పుకొచ్చారు. మీరు రాళ్ళేస్తూ వెళ్తుంటే మేము నవ్వుతూ ఉంటామా అంటూ ఎనలిస్టుల్ని ప్రశ్నించారు. జనసేన సమావేశంలో ఇక భరించడాలు లేవు, అన్నింటికి పర్యవసానాలే ఉంటాయని ప్రకటించారు. భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. జనసేనలోనూ అనేక అంశాలని లీకులిస్తున్న వాళ్ళు ఉన్నారు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఇప్పటికే నలిగి ఉన్నాం, ఇకపైన ఇలా కుదరదు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. కులాల్ని రెచ్చగొట్టే మెంటాలిటీ మంచిది కాదన్నారు. అంటే కొంతమంది కుల సంఘాలు ఈ మధ్యన మాట్లాడుతున్నారు కదా, అదే సందర్భంలో ఇక మీద జనసేన కట్టుదిట్టంగా ఉంటుంది అన్నటువంటి ప్రకటన చేశారు.